సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఆదివారము 6 గంటలకు అలాగే 9 గంటలకు 2 ఆరాధనలు ఉన్నాయి. ప్రతి వారు సకాలంలో ఆరాధనలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నా. నేటి యొక్క ఉదయ కాలము యొక్క పామ్ సండే ర్యాలీ ఉంటుంది 8 గంటలకు. దయచేసి ప్రతి వారు మందిరానికి సకాలం రావాల్సిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క బలమైన మాట కీర్తన 34వ వచనం. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి. ప్రియకుమార కుమార్తె, నేటి యొక్క మట్టల ఆదివారము ఎందుకు మనము ఈ దినాన్ని జరుపుకున్నామంటే, ప్రభువైన యేసుక్రీస్తు అంట ఆయన బలి అర్పించడానికి ముందు ఆయన యెరూషలేములోకి రావడము, ఒక రాజుగా మందిరంలోకి రావడము, ఒక రాజుగా ఏర్పాటు చేయబడిన పట్టణంలోకి రావడము. అలాగే ఈరోజు మనం చూసినప్పుడు ఆ రాజు మన యొద్దకు వచ్చినాడు, మన పాపాలను క్షమించినాడు. అందుకనంట ఆయనను కీర్తించవలసిన అవసరత. ఈరోజు ఎందుకు మనం ప్రభువుని స్తుతించాలంటే, మనకు కలిగిన మేలుని బట్టి అనేది కాదు. అతి ప్రాముఖ్యం అంటే ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని అర్పించడం వలన మనము ఆత్మీయమైన రక్షణ పొందుకున్నాం. ఈరోజు మన శాపాలు మన మీద ఏలుబాటు చేయట్లేదు. మన పాపం నుంచి మనకు విమోచన కలిగింది. దానికి కారణం ఏమిటంటే ఆయన మన కొరకు రక్తాన్ని చిందించినాడు. అందుకని ఆయన మనం కీర్తించవలసినది. ఈరోజు చాలాసార్లు అనుకుంటాం, ఏంటి దేవుడు నాకు చేశాడని. నా ప్రసంగమా, ఆయన ప్రతి నరునికి చేసిన గొప్ప ప్రాధాన్యమైన పని ఏంటి అంటే, ప్రాముఖ్యమైన పని ఏమిటి అంటే, మనలను పాపము నుంచి విడుదల చేయటము. ఈ లోకంలో మరి ఎవరు ఆ పని చేయలేరు. అది ప్రభువైన యేసుక్రీస్తు వల్లే. ఒకవేళ ఈ దినాన దేవుని సన్నిధికి వస్తున్న మనము ఆయన అందుకని స్తుతించాలి. కొనసాగి అనుకుంటాం, నేను ఎందుకు సాక్ష్యం చెప్పాలి, నాకేం మేలు జరగలేదు కదా, నాకేమి కూడా ఈ లోకంలో కలగలేదు కదా అని. అయితే మనందరూ కలిగిన తెలుసా, ఆయన మనకిచ్చిన రక్షణ, ఆయన మనకు అనుగ్రహించిన ఈ విమోచన, ఈ గొప్ప విడుదల కొరకే ఈ దినాన ఆయన యెరూషలేముకు వెళ్ళిన ప్రసంగం. ఆయన తెలుసు తన ప్రాణాలు అప్పగించబడతాయి, తనకు తెలుసు తను మరణింప చేస్తారని. కానీ ఆయన ఎన్నడూ దాని గురించి ఆలోచించడం చేయలేదు. ఎందుకంటే ఆయన వచ్చిందే మన కొరకు మరణించడం కొరకు. అందుకని ఈ దినాన ప్రభువుని స్తుతించు, ప్రభువుని కనపరచు. అందుకే ఉదయకాల సమయంలో మనం వెళ్ళే ర్యాలీ కూడా అంట ప్రభు నామమును స్తుతించాలని, అనేక మందికి ఆయన నామం ఎరిగింప చేయాలని. కావున ఈ రోజున ప్రసంగమా ఆయన స్తుతించండి, ఆయన ఆశీర్వాద పొందుకునండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా కర్మ దేవానికి కొన్నాళ్ళు నీ బిడ్డలను వారిని జ్ఞాపకం చేసుకొని నీ కృపా దీవులతో నింపండి. నీ బలమైన హస్తముతో ప్రతి వారిని దీవించి ఆశ్రయించమని దేవానికి కొన్నాళ్ళు. నీ కృపాక్షములతో నింపి వారికి నా కుదురు తీసుకోండి, వారికి ఆటంకాలు తొలగించండి. నీ దీవెన నీ ఆశీర్వాదం దాయిచ్చమని దేవానికి కొన్నాళ్ళు. మరి ముఖ్యంగా ప్రభా ఈ ఉదయకాల సమయంలో వెళ్ళబోతున్న ర్యాలీ ద్వారా ఆయన నేను స్తుతిస్తుండగా ప్రభా మీరు మహిమ తెచ్చుకొని అనేక మందికి నీ రక్షణ సువార్త ప్రకటించుటకు సహాయం చేయండి. నీలో బలం పొందుటకు సహాయం చేయండి. నీ కృపా దేవులు మాకు దయచేయమని యేసు నమ్ముతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు నమ్మకంచండి, ఆయన మీ పట్ల గొప్ప కార్యం చేయను కాక, ఆమేన్.